హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నాకు వాక్యం సరి కిచెన్ ఎక్స్ప్రెస్. చూడండి, నేను ఇవాళ ఇంట్లో కదా అటుకులు ఉప్మా చేస్తాను, చూపెడతాను అందరికి. చూడండి అటుకులు ఉప్మా అలా చేస్తారో. నూనె వేడి అయిపోయిందండి. చూడండి, నేను ఇప్పుడు చారకాలు జీలకర్ర సరసాలు జీలకర్ర శనగపప్పు వేస్తానండి. చూడండి 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 ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఆదాం. చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చూడండి. చూడండి ఇప్పుడు అంత బాగా ఉల్లిపాయలు కొంచెం రోస్ట్ అయిన దాకా ఉంచుదాం. కొంచెం రోస్ట్ వేసిన దాకా ఉంచుదాం ఉల్లిపాయలు. చూడండి ఉల్లిపాయలు రోస్ట్ వేసిన దాకా కొంచెం ఉంచుదాం. చూడండి ఉల్లిపాయలు రోస్ట్ అయిన దాకా కొంచెం ఉంచుదాం. వదిలేసాను కొంచెం వేసి. చూడండి, మా అన్న వెళ్తాడు కదా ఫినిష్ ఎందుకు చేస్తున్నాను. మా అమ్మ లేదు ఇంట్లో. ఓకే అండి, ఇవాళ మాకు కాలేజ్ లేదు కదండి. ఇవాళ కొత్త మాస్టర్మే కదా, కాలేజ్ లేదు. అందుకే నేను ఇవాళ వెళ్ళలేదు. నన్ను వెళ్ళి ఉండాలి. నేను కాలేజ్ స్కూల్ కూడా మీకు చేపిస్తాను, జాబ్ చేస్తాను, కాలేజ్ చూసిన అన్నీ చేస్తాను నేను. ఎంత బాగుందో. మీరు అలాగే అందరూ బాగున్నారా? ఇవాళ ప్రతి మాస్టర్ని ఏది ఎగ్జామ్స్ అన్నీ చూపెడతారు. మా ఇంట్లో ఏదైతే ఉంటుంది అన్నీ వస్తుంది. చూడండి ఉల్లిపాయలు బాగా మెరుగుతుంది. మెరిగిన తర్వాత చూడండి అలాగుంది ఉల్లిపాయలు. చూడండి ఫ్రెండ్స్, అలాగున్నాయి డంప్లింగ్. ఉల్లిపాయలు కొంచెం రోస్ట్ అవుతుంది, కొంచెం బ్రౌన్ అవుతాయి. నేను ఇచ్చేద్దాం. చూడండి, మా అమ్మ జాంకాయలు తెచ్చింది. మా అమ్మ కోవికాయలు ఉండేది కదా, జాంకాయలు తెచ్చింది. చూడండి జాంకాయలు తెచ్చింది, అంత పెద్ద పెద్ద జాంకాయలు. చూడండి అంత పెద్ద పెద్ద జాంకాయలు తెచ్చింది. చూడండి ఆమె కోవిలకి వెళ్ళి వచ్చింది కదా, జాంకాయలు తెచ్చింది. చూడండి 3 తెచ్చింది మా అమ్మ. చూద్దాం ఇప్పుడు ఏంటైంది. అటుకులు ఉప్మా ఏంటైంది చూద్దాం. అటుకులు ఉప్మా ఇప్పుడు అటుకులు వేసేద్దాం. కొంచెం బ్రౌన్ అయిపోయింది, కలర్. ఇప్పుడు వేసేద్దాం అటుకులు. చూడండి అటుకులు అలాగే అయిందో. మా అమ్మ వేసేస్తుంది అటుకులు. చూడండి మా అమ్మ కోలికెళ్ళి వచ్చింది. ఆ జాంకాయలు అని పట్టుకొని వచ్చింది. ఇప్పుడే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అటుకులు ఉప్మా అంత బాగుందో. ఇప్పుడు ఉప్పు పసుపు వేసాను, ఇంకేం చేయలేదు నేను. కొంచెం నూనె వేసాను. చూడండి అటుకులు ఉప్మా అంత బాగుందో. మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. చూడండి ఇప్పుడు అయిపోతే మా అమ్మకి ఇచ్చేద్దాం. మా అన్న వెళ్తాడు కదా డ్యూటీకి. మా అమ్మ లేకుండాలి, కోలికెళ్ళి వచ్చింది కదా, ఎందుకే నేను చేస్తున్నాను. కొంచెం ఇదాని కొంచెం బాగుంది కదా. ఇవాళ తెలుసు అందరికి ఇవాళ శనివారం అని. ఇవాళ శనివారం మా అమ్మ రోజు కోలుకి వెళ్తారు తెల్లారి.
ఇంట్లో దాపెట్టి కోలికి వెళ్ళింది. ఇవాళ నా కాలేజ్ లేదు కదా, లేకపోతే నేను ఇప్పుడు కాలేజీలో ఉన్నాను. ఇప్పుడు ప్రథమాష్టమి కదా, అంటే కాలేజ్ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎక్కింది పూరా. మా అన్నకి ఇచ్చేద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మా అన్నకి ఇచ్చేద్దాం. గ్యాస్ బంద్ చేస్తాను. చూడండి, మా అన్నకి ఇద్దాం. వేడి వేడి అటుకులు ఉప్మా. చూడండి, వేడి వేడి అటుకులు ఉప్మా ఇచ్చాను మా అన్నకి. దీని మీద ఇప్పుడు మూత ఎత్తేద్దాం. మూత ఒకటి తీస్తాను. చూడండి, అటుకులు ఉప్మా మా అన్నకి ఇలా చేసాను. చూడండి, మూత ఎట్టాము. చూడండి, మా అన్నకి వెళ్ళి ఇస్తాను. చూడండి, మా అన్నకి ఇచ్చాను నేను. మా అన్నకి ఇచ్చాను, మా అన్న తింటాడు. జాంకాయలు చూసారా, బాగుంది. జాంకాయలు చూసారా, జాంకాయలు అంత బాగున్నాయో, ముద్దుడుగా జాంకాయలు. 3 జాంకాయలు చూడండి అంత బాగుందో. మా అమ్మ తెచ్చింది జాంకాయలు. చూడండి, జాంకాయలు అంత బాగున్నాయి. 3 జాంకాయలు ఈ లోపల వండి తెచ్చింది ఈ జోరును. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకసారి చూపెడతాను మా ఇంట్లో ఎడిట్ చేస్తుందా అని చూపెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకసారి మీకు ఇంకో బ్లాగ్లోకి వెళ్తాను. ఓకే బాయ్. కిట్టు సంగీత ఎక్స్ప్రెస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్. హలో హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒకసారి నా బ్లాగ్కి కిట్టు సంగీత ఎక్స్ప్రెస్. అలాగున్నారు, గుడ్ మార్నింగ్ అందరికీ. శనివారం ఇవాళ. అలాగున్నారు, చూడండి మా అమ్మ పూజ చేసింది ఇవాళ. ఇప్పుడు నేను పోసుకొని వచ్చాను. చూడండి, ఇప్పుడు పోసుకొని వచ్చాను. చూడండి, మా అమ్మ పూజ చేసిన చూపెడతాను. మా అమ్మ పూజ అలా చేసినది. చూడండి, మా పూజ గది అంత బాగుందో. మా అమ్మ ఇప్పుడే దోపం వేసింది. చూడండి, దయపెట్టింది. ఇవాళ కమల పండు భోగం చేసినది మా అమ్మ. చూడండి, మా దేవుళ్ళు చూడండి బాగా పూల్లో సెద్దినది. చూడండి, దోపం అంత బాగా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, చూసారా అందరు అలాగున్నారు. మీకు చూపెడతాను. చూడండి, ఇప్పుడు మీకు పోతా టిఫిన్ చేసి అమ్మమ్మ ఇంటికి వెళ్తాను. అక్కడ కూడా మీకు చూపెడతాను. అమ్మమ్మ ఇంటికి వెళ్తే మీ అమ్మమ్మ ఇంటికి వెళ్తాను కొంచెం. నేను మా అమ్మమ్మకి చూపెడతాను. మా అమ్మమ్మ ఇంట్లో అందరూ ఎవరెవరు ఉన్నారో చూపెడతాను. తెల్లారి మీకు అటుకులు ఉప్మా చేసి చూపెట్టాను. చూడండి, అటుకులు ఉప్మా ఉంది. మా అన్న తినేసి వెళ్ళిపోయాడు. అటుకులు ఉప్మా ఉంది. మా అమ్మ పూజ చేస్తుంది. నేను పోసుకొని వచ్చాను. ఇప్పుడు నేను మా అమ్మ తింటాం. తినేసి వెళ్తాం. నేను వెళ్తాను మా అమ్మగారి ఇంటికి. వెళ్తే నేను చూపెడతాను మీకు అక్కడ. చూడండి, మా దోపం అలాగుందా. చూడండి, మా దేవుడు. చూడండి, ఇది మా గౌరీ దేవుడు. చూడండి, టాప్ అంత బాగా అవుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి నేను అమ్మమ్మ ఇంటికి వెళ్తే గెలుస్తాను మీకు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నాది ఇంకో కొత్త బ్లాగ్కి కిట్టు సంగీత ఎక్స్ప్రెస్ మీకు అందరికీ స్వాగతం. ఒకసారి చాలా చూశాను. మా అమ్మ అటుకులు ఉప్మా చేసి నేను చేశాను. అమ్మ పూజ చేసినది అని చూపెడతాను. ఇప్పుడు మా అమ్మ మిల్క్ మేకర్ దంపులు కూర వండుతుంది. నేను చూపెడతాను మీకు మిల్క్ మేకర్ దంపులు కూర. చూడండి, ఉల్లిపాయలు ఏగుతుంది.
చూడండి ఉల్లిపాయలు ఏటేయలేదు, నూనె జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసినాం, అది వేగుతుంది ఉల్లిపాయలు. చూడండి నేను చూపెడతాను మీకు. చూడండి చూడండి ఇప్పుడు టమాటాలు వేద్దాం. చూడండి బాగా బ్రౌన్ అయిపోయింది. టమాటాలు వేద్దాం. చూడండి 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 టమాటాలు ఇష్టం. ఈ సైజు మొక్కలకు మీరు కొయ్యొచ్చు. టమాటా బాగా వేస్తాయి. చూడండి టమాటాలు బాగా వేస్తున్నాయి. చూడండి అక్కడ అందరు బాగున్నారా? టమాటాలు బాగా వేగుతున్నాయి. చూపెడుతుంది. దాని తర్వాత వేట్ అవుతుంది టమాటాలతోటి. చూడండి చూడండి చూపెడతాను. ఒక 5 నిమిషాలు వదిలేద్దాం టమాటాలకి ఏకనాకి. టమాటాలు వేగిన తర్వాత మీరు దుంపలు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ టమాటాలు బాగా మగ్గిపోయి ఇప్పుడు మా అమ్మ పసుపు వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి పసుపు ఎన్ని చెంచాలు? చెంచాన్నర పసుపు వేసుకోవచ్చు మీరు. ఉప్పు మీ స్వాద ప్రకారం మీరు ఉప్పు వేసుకోవచ్చు, మీ స్వాద ప్రకారం. చూడండి ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసింది మా అమ్మ. చూడండి ఉప్పు పసుపు వేసింది మా అమ్మ. ఇప్పుడు కారం కొండ వేస్తుంది. జీలకర్ర పౌడర్ వేస్తుంది మా అమ్మ. చూడండి ఒక స్పూన్నర వేసుకోవచ్చు మీరు. కారం గంట 2 చెంచాలు వేసుకోవచ్చు మీరు. మీకు 2 స్పూన్లు వేసుకోవచ్చు మీరు. చూడండి నేను తిప్పుతున్నాను. చూడండి బాగా చూడండి. ఇప్పుడు దుంపలు వేద్దాం మేము. ఉడికిన దుంపలు కుక్కర్లో మా అమ్మ ముందే ఉడికిపెట్టి ఉంచినది. చూడండి ఎంత ఎర్రగా ఉందో చూసారా, అంత బాగుంది. చూద్దాం ఇప్పుడు దుంపలు వేసేసారు. దుంపలు వేసింది మా అమ్మ. దుంపలు వేసుకొని బాగా కొసేయించాలి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మిల్క్ మేకర్ వేసుకుందాం. చూడండి అంత పెద్ద మిల్క్ మేకర్. చూడండి నేను తిప్పుతున్నాను. చూడండి మిల్క్ మేకర్ అంత పెద్దవి చూసారా. మీరు ఇంట్లో కూడా ఇది ట్రై చేసుకోవచ్చు ఈ కూర. చూడండి
ఇప్పుడు మీ గరం మసాలా కొండ వేసుకుందాం. చూడండి గరం మసాలా కొండ వేసుకుందాం. మీరు ఏ గరం మసాలా కొండ కూడా వేసుకోవచ్చు. మీ MDS గరం మసాలా వాడుతున్నాం. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. ఇగురు కూర కదండి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఇది అయిపోయింది. బాగా వేపించాం. ఉప్పు, పసుపు, కారం, జీరా గొండ, ధనియా గొండ వేసి చూడండి. ఇప్పుడు అమ్మ నీళ్ళు వేస్తుంది. మీకు అంతకు కావాలో మీరు అంతకు నీళ్ళు వేసుకోవచ్చు. చూడండి బాగుంటుందండి. మిల్క్ మేడ్ కొంచెం నీళ్ళగా మా మీద పొయ్యి ఉంది కానీ మీ పొయ్యిలో వండుతున్నాం. ఎందుకు మాకు ఈ పొయ్యిలో కొంచెం అన్నకి ఇష్టం కదండి, అందుకే ఈ పొయ్యిలో వండుతున్నాం. చూడండి కస్తూరి మెత్తి వస్తుంది. చూడండి 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 ఇంకొంచెం వేద్దాం. చూడండి ఇంకొంచెం వేసేద్దాం. మీరు ఇంట్లో ఉంటే కదా వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కొంచెం 5 నిమిషాలు వదిలేద్దాం. మూత పెట్టేద్దాం. ఇప్పుడు బాగానే కదండి కూర. చూడండి మిల్క్ మేకర్ అంత పెద్ద పెద్ద కనిపిస్తున్నాయి. ఈ రెసిపీ మీకు డిస్క్రిప్షన్లో రాసేస్తాను. అలా చేయాల ముందు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీద్దాం. మేము చూద్దాం ఏటవుతుంది లోపల. చూడండి మెరగడం ఆరంభించింది. చూడండి అంత బాగా ఉందో, కలర్ వచ్చినది బాగా. చూడండి అంత పెద్ద పెద్ద మాంసాలు మటన్ మొక్కలు లాగా ఉన్నాయి. ఈ రెసిపీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరికిపోతుంది. చూడండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అందరు ప్లీజ్. నేను ఇంకా బ్లాగులు పంపిస్తాను మీకు. దీని తర్వాత మా అమ్మ అన్నం వండుతుంది. ఇది అయిపోతే ఆ పొయ్యి ఉంది మాది మేము వండుకుంటున్నాం. ఇక్కడ కొంచెం కింద కూర్చొని వండక మాకు బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ అండి. చూడండి ఎంత బాగుందో కూర. ఇప్పుడు కూర పూర రెడీ అయిపోయింది. ఓకే పూర కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడం అవుతూ పూర కూర రెడీ అయిపోయింది. గ్యాస్ బంద్ చేసేద్దాం. చూడండి గ్యాస్ బంద్ చేసేద్దాం. పూర కూర రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కూర మీకు రెసిపీ చూపెట్టాను, అన్నీ చూపెట్టాను. కూర పూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో రెసిపీ ట్రై చేసుకోండి. కామెంట్లో చెప్పండి అలాగుంది. ట్రై చేసుకున్న తర్వాత నాది తప్పుంటే క్షమించండి నాకు. ప్లీజ్ నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కిట్టు సంగీత ఎక్స్ప్రెస్కి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి
ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్. ఓకే బాయ్.